మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీడియాతో ఆంధ్రప్రదేశ్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చిట్చాట్ చేశారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోపై తాము విడుదల చేయలేదంటూ చెప్పారు. ఆ వీడియో ఎలా బయటికి వెళ్ళిందో తెలుసుకుంటామని తెలిపారు. దర్యాప్తు సమయంలో ఎక్కడో ఎవరి చేతి నుంచో వెళ్ళింది అని మీనా అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీఓ, ఏపీఓను సస్పెండ్ చేశామని తెలిపారు. మాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదన్న ఆయన ఇప్పుడే అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మీడియాతో ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చిట్చాట్ చేశారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో తాము విడుదల చేయలేదని చెప్పారు. ఆ వీడియో ఎలా బయటికి వెళ్ళిందో తెలుసుకుంటామని తెలిపారు. దర్యాప్తు సమయంలో ఎక్కడో ఎవరి చేతి నుంచో వెళ్ళింది అని మీనా అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీఓ, ఏపీఓను సస్పెండ్ చేశామని తెలిపారు. మాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదు అని చెప్పారు ఆయన. ఇక ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే పాల్వాయి గేట్ సమితిలో ఉన్న ఏదైతే ఈవీఎం ఉందో ఆ ఈవీఎం ధ్వంసం చేయడాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా కూడా పరిగణించింది. అతనిపై పలు సెక్షన్లపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అతను అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు పలు బృందాలుగా కూడా వెతుకులాట జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దీనిపై కూడా ఈ రోజు టీడీపీ నేతలు చెలో మాచర్లకు పిలుపునియడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే నాయకులు మాచర్ల వెళ్ళబోతా ఉన్నారో వాళ్ళందరి నాయకులు కూడా ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్ట్ లో ఉంచడం జరిగింది. దీనిపై కూడా ఈసీ మాట్లాడుతూ కూడా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ కూడా అక్కడికి వెళ్ళటం అంటే ఆ సభ ఇప్పుడు ఏదైతే ఉందో పోలింగ్ జరిగిన తర్వాత నుంచి కూడా మాచర్లో విధ్వంసన ఘటనలు జరిగినాయి, చాలా ధ్వంసమైన ఘటనలు జరిగినాయి అంటూ కూడా తెలియడం జరిగింది. ఇప్పుడిప్పుడే అన్ని అదుపులోకి వస్తా ఉన్నాయి. ఈ సమయంలో కనుక అక్కడ ఉన్న టీడీపీ నేతలు వెళ్తే కనుక మరొక ఘటనలు జరిగే అవకాశం ఉన్నాయి కంపల్సరీగా, అందుకనే మేము అనుమతించడం లేదంటూ కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఈ టైంలో టీడీపీ నేతలు వెళ్తే మళ్ళీ వైసీపీ నేతలు మేము కూడా వెళ్తామంటూ కూడా వాళ్ళు కూడా చెప్తా ఉంటారు. కాబట్టి ఎవరు ఎటువంటి ఈ ఘటనలో పూర్పాల్గొనడానికి ఎవరు వెళ్ళొద్దంటూ కూడా ఆయన చిట్చాట్ సమయంలో కూడా స్పందించడం జరిగింది. అలాగే వైసీపీ నేతలు ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారో ఖచ్చితంగా ఏదైతే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ అన్ని మీడియాలో కానీ సర్క్యులేట్ అవుతున్న వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో అనేది ఎలా వచ్చిందంటూ కూడా వైసీపీ నేతలు ప్రశ్నించిన సమయంలో కూడా దీనిపై కూడా కొంత క్లారిటీ అయితే ఈసీ ఇచ్చిందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ వీడియోకి సంబంధించి ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యే దానిపై కూడా మేము విచారణ సాగిస్తా ఉన్నాం. మా తరఫు నుంచి కూడా ఎక్కడ రిలీజ్ అవ్వలేదనే విషయాన్ని వాళ్ళు వెల్లడించడం జరిగింది. అలాగే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎక్కడైనా వీడియో బయటికి వెళ్ళుంటుందనే అనుమానం కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. దానిపై విచారణ చేస్తామంటూ కూడా ఈసీ వెల్లడించడం జరిగింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడున్న బూత్ కు సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికే సస్పెండ్ చేసినట్టుగా కూడా క్లియర్ గా ఇప్పుడు చిట్చాట్ సంబంధం కూడా చెప్పడం జరిగింది. త్వరలో అతను పట్టుకుంటామంటూ కూడా అక్కడ వెల్లడించడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణ సంబంధించి ఎవరైతే ధ్వంసం చేశారో ఆయన అరెస్ట్ చేస్తామంటూ కూడా వెల్లడించడం జరిగింది. అలాగే టీడీపీ నాయకులు కనుక అనుమతిస్తే మిగతా నాయకులు కూడా కంపల్సరీగా అక్కడికి వెళ్ళడానికి అనుమతులు అడుగుతారు. కాబట్టి ఎవరికి అనుమతించడం లేదు. ఇప్పుడిప్పుడే అక్కడున్న పరిస్థితులు కూడా చక్కబడతా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వెళ్తే కనుక మరొక విధ్వంసఘాతలు జరుగుతాయి కనుక మీ ఎవరికి అనుమతి ఇవ్వడం లేదనే విషయాన్ని కూడా ఈసీ కొంత క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరిగింది. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.